అలాగే వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ అన్నప్పుడు సో డెఫినెట్గా మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి స్టడీ చేయండి, ఆ వెబ్సైట్ స్టడీ చేయండి, సో ఆ కంపెనీ ప్రొఫైల్ని అర్థం చేసుకోండి, వాళ్ళ గురించి అంటే ఆ కంపెనీ గురించి లింక్డ్ఇన్లో ఏముంది, వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, సో వాటిని కానీ స్టడీ చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే యూ కెన్ ప్లాన్ ఏ బెటర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ టెక్ స్టాక్ నచ్చింది, ఆ కంపెనీ డొమైన్ నచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ బ్యాంకింగ్ డొమైన్లో వర్క్ చేస్తుంది, యూ లైక్ బ్యాంకింగ్ డొమైన్, ఇలాంటివి చెప్పొచ్చు మీరు. అలాగే వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అన్నప్పుడు డెఫినెట్గా యూ షో అంటే ఈ క్వశ్చన్కి మీరు మీ ప్యాషన్ ఎక్స్ప్రెస్ చేయండి. అంటే నేను ఐ వాంటెడ్ టు డామినేట్ ఇన్ టెక్, ఐ వాంటెడ్ టు బి వెరీ కంప్లీట్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ ఇన్ ద టెక్ సైడ్ అండ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ లైక్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ డెవలపర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో అంటే ఆ రోల్లో ఎక్స్పర్ట్ అవుతాను అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా చెప్పడం బెటర్. అలాగే వై డూ వీ హైర్ యూ అన్నప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ యు ఆర్ హ్యావింగ్, మీ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏంటి, న్యూ థింగ్స్ లెర్నింగ్ అనేది ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ మీ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, ఇలాంటివి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి.